నాకేందో తెలియదు, మనకెవరికి తెలియదు. ఆఖరికి ఇప్పుడు ఎస్బీఐ క్యాపిటల్కి ఏం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చిండో ఎవరికి తెలియదు. చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ ప్రాపర్టీ డీల్స్ కోసం కన్సల్టెంట్లను పెట్టుకున్నట్టుగా కన్సల్టెంట్లను అపాయింట్ చేస్తున్నాడు. పబ్లిక్ చెప్పు దొరా, పటేలా చెప్పు, వి డిజర్వ్ టు నో అండ్ యూ డిజర్వ్ టు ఆన్సర్. మీ తాత జాగీర్లు కావి ఇవి, పబ్లిక్ మనీ, వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పబ్లిక్ మనీని ఇష్టం వచ్చినట్టు. నిన్న కూడా చెప్తా ఉందన్న, ఇదేమైనా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రైవేట్ అఫేరా ఇదేమైనా? వెన్ యూ హ్యావ్ క్యాన్సల్డ్ ఎ లోన్ విత్ ఐఆర్ఎఫ్సి హ్యావింగ్ పెయిడ్ 84 crores, 1400 crores దట్ యూ పెయిడ్ ఆల్రెడీ యాజ్ ఎస్క్రూ అమౌంట్ నువ్వు ఈక్విటీ షేర్స్ కోసం పెట్టిన తర్వాత నువ్వు అది రద్దు చేసుకొని మళ్ళీ నువ్వు ఎస్బీఐ క్యాప్స్ పోయినప్పుడు క్యాబినెట్లో చర్చించవా? అంటే అంత చెడగానులు సన్నాసులు దద్దమలు ఉండరా క్యాబినెట్లో? వానికి ఎవరితో ఒక్క క్యాబినెట్ మంత్రితో కూడా మాట్లాడవా? విల్ యూ నాట్ అట్లీస్ట్ సర్క్యులేట్ టు ద క్యాబినెట్? వాళ్ళిద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు, బయట అనౌన్స్ చేసినట్టుగా ఉంది. ఇంత ట్రాన్స్పరెన్సీ లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా వివరించారు. ఇక కథ ఇంకొక విషయం చెప్తా. నేను అడుగుతాను, ఇంతకుముందు ఐడియా క్యాపిటల్కి ఎంత ఇచ్చినావు, డిఎంఆర్సీకి ఎంత ఇచ్చినావు, ఎస్బీఐ క్యాపిటల్కి ఇప్పుడు ఎంత ఇస్తున్నావు, అవి కూడా బయట పెట్టావా? మా పైసలే. ఇంతకుముందు 84 కోట్లు ఐఆర్ఎఫ్సికి ఇచ్చినావు, మరి వీనికి ఎంత ఇస్తావు అది కూడా చెప్పు. ఇకపోతే ఎస్బీఐ ముచ్చటన్నా, ఇది పెద్ద డ్రామా. ఎస్బీఐ వాళ్ళు ఎప్పుడైతే రాయదుర్గం సంబంధించిన ఒక భూముల్లో మా భూమిని వీడు అక్రమంగా అమ్ముకుంటున్నారు ప్రభుత్వం అని చెప్పని కోర్టులో కేసు వేయంగానే హుంకరింపులన్నీ టీవీలలో వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి, చూసిండ్రు మీరు. ఏ హుంకరింపు? ఆఖరికి ఎస్బీఐది లీడ్ బ్యాంక్ స్టేటస్ కూడా నేను రద్దు చేసి పడేస్తా, మొత్తం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన అకౌంట్లన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిండ్రు. ఆగమేఘాల మీద ఎస్బీఐ వాళ్ళు వచ్చిండ్రు. నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ ఏం సెటిల్మెంట్ చేసుకున్నావు రేవంత్ రెడ్డి? మరే ఇన్ వాట్ కెపాసిటీ దట్ ఎస్బీఐ క్యాప్స్ వాళ్ళని పెట్టుకున్నావు? నిన్ననేమో ఎస్బీఐ లీడ్ బ్యాంక్ రద్దు చేస్తా అన్నావు, ఎస్బీఐ అకౌంట్లని రద్దు చేస్తా అన్నావు. అదే ఎస్బీఐ క్యాప్స్ని వాళ్ళ న్యాయ సలహాదారు విభాగం, అది క్యాప్స్ అంటే పెట్టుబడులకు సంబంధించిన న్యాయ సలహా విభాగం, దాన్ని నువ్వు ఎట్లా అపాయింట్ చేసుకున్నావు? ఎన్ని కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నావు? దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఐఆర్ఎఫ్సి 4% వడ్డీకి 13,537 కోట్లు ఆమోదిస్తే ఇప్పుడు ఏమైంది? అప్పుడు 4%కి ఇచ్చింది అది. ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్ అనేటోడు వాడు మార్కెట్ నుంచే తీసుకురావాల్సి వస్తుంది. 7 to 9%, 7 to 8% తీసుకొస్తుంది. ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను మళ్ళా అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్ కొత్తగా నువ్వు పట్టుకొచ్చినావు. ఏప్రిల్ 29 నాడు ఎల్ఎన్టీతో చేసుకున్న ఎస్బీఐ ఒప్పందం ఇంకా చెల్లుబాటులో ఉందా? 1461 కోట్ల రూపాయలు నువ్వు మెట్రో రైలుకి చెల్లించినటువంటివి అవి ఎస్క్రో ఖాతాలో ఉన్నాయా? వాపస్ తెలంగాణ ప్రభుత్వానికి చేరిందా? ఇది లేకపోతే ఎస్బీఐ క్యాప్స్ రిపోర్ట్ 6 నెలలు 5 నెలలు పడుతుంది. ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా మన పబ్లిక్ సొమ్ము ఆ ఎస్క్రో అకౌంట్లో అట్లే ఉంటుందా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 16వ ప్రశ్న ఇంతకుముందే మాట్లాడినా మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. 30,000 కోట్లకు కొన్న 22,000 కోట్లు అని చెప్పని ఐడిబిఐ చెప్తే నేను 30,000 కోట్ల అని చెప్పి మిస్లీడ్ చేసిండు. ఇది నీ సొంత వేదనేంది? ఈ పోకిరి ముచ్చట్లు ఎందుకు, సొంత కబుర్లు ఎందుకు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఎస్బీఐ క్యాపిటల్ వాళ్ళు ఒకవేళ రేపు పొద్దునట్టు ఫేజ్ 1 విలువ 15,000 కోట్లు అని చెప్పని నువ్వు టేక్ ఓవర్ చేసినావు కదా, 15,000 కంటే ఒకవేళ తక్కువ ఉంది అని చెప్పని ఎస్బీఐ క్యాప్స్ వాళ్ళు అసెస్మెంట్ చేసినట్టయితే నువ్వు అధికారికంగా ఎల్ఎన్టీకి ఎక్కువ చెల్లించినట్టే కదా. ఎందుకంటే 1461 కోట్లు కట్టి 1300 కోట్లు లోన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ ఎస్బీఐ క్యాప్స్ కనుక వాల్యుయేషన్ 15,000 కోట్లు కాదు 10,000 కోట్లే అని చెప్పిస్తే దీన్ని ఎట్లా మార్చుకుంటావు? ఇది అగ్రిమెంట్స్ ఎట్లా మార్చుకుంటావు రేవంత్ రెడ్డి? మెట్రోతో సంతకం పెట్టినావు, ఆల్రెడీ నువ్వు లోన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నావు. వాట్ ఇఫ్ ఎస్బీఐ క్యాప్స్ గివ్స్ యూ ద వాల్యూ ఓన్లీ యాజ్ 10,000 crores? అంటే ఎంత మూర్ఖంగా రేవంత్ రెడ్డి తలాతోకా లేకుండా నిర్ణయం తీసుకున్నానటానికి ఇది ఒక నిర్ణయం. ఇంకొక విషయం ఏంటంటే, ఏమన్నాడు సమాధానం చెప్పాలా రేవంత్ రెడ్డి గారు? పొలిటికల్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా రెండు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఎస్బీఐ క్యాప్స్ ఇచ్చేటువంటి ఒక నిర్ణయం ప్రకారమే, ఇచ్చేట రిపోర్ట్ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటాయా? ఇంకా కూడా ఫేజ్ 2కు సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్, ఫేజ్ 2 ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ మోడల్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది మెట్రోది. దానికి నువ్వు ఇంతవరకు సమాధానం చెప్పలే. ఇవి ఇట్లనే పెండింగ్లో ఉండగా, ఇంత అంబిగిటీ ఉండగా ఏమన్నాడు?
ఆయన ఏందా కేంద్రం ఒప్పుకోకపోతే నా అంతలు నేనే పోతా అని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అంత పెద్ద టీకనాలు తీసిన రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని మళ్ళా నన్ను కేంద్ర మంత్రి దగ్గర కూర్చోబెట్టమని చెప్పిండు. ఈ మొత్తం మీద నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, ఇవాల్టి రోజున నువ్వు కిషన్ రెడ్డి గారు, నువ్వు మీ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ ముగ్గురు కలిసి మాట్లాడుకున్న తర్వాత, ఎస్బీఐ క్యాప్స్ నియామకమైన తర్వాత మెట్రో రైల్ ఎవరి అథారిటీలో ఉంది? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా? దయచేసి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఇప్పుడు శంషాబాద్ మెట్రో రైల్ రద్దు చేసినాడు రేవంత్ రెడ్డి. స్కోప్ ఆఫ్ ఎస్బీఐ క్యాప్స్ది బయటపెట్టు. నువ్వు రద్దు చేసిన దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి స్టడీ చేస్తారా? కేవలం ఓన్లీ ఫేజ్ 1 లోనింగ్ అంశాన్నే స్టడీ చేస్తారా? దాన్ని కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇట్లా అనేక అంశాలపైన రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. సిగ్గు ఎగ్గు లేకుండా, పరిపాలన అవగాహన లేకుండా, ఇమ్మెచ్యూరిటీ అంటాం మనం, అడ్మినిస్ట్రేటివ్ ఇమ్మెచ్యూరిటీ ఆర్ ఇండివిజువల్ ఇమ్మెచ్యూరిటీ. ఒక ఇమ్మెచ్యూరిటీ తోటి సీతయ్య ఏది నిర్ణయం తీసుకుంటే అదే ఫత్వా అని చెప్పని క్యాబినెట్తో కూడా చర్చించకుండా ప్రజలను పూర్తిగా కూడా డార్క్గా పెట్టి ఒక అడ్డమైన నిర్ణయం తీసుకుంటే ఇవాళ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇవాళ 100 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పడి మెట్రో